ఏంటి లక్ష్మి బయట నిలబడ్డావు? ఏమన్నా తీసుకురావాలా? ఏం లేదు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. తొందరగా రండి లోపలికి. రండి రండి. లక్ష్మి ఏమైంది? రండి చెప్తాను. రండి. ఏంటి లక్ష్మి? ఇంటికి రాగానే ఇలా క్వశ్చన్ చేస్తున్నాను అనుకోవద్దు. మధ్యాహ్నం నుంచి నేను ఉండలేకపోతున్నాను. మీరలా సగం సగం చెప్పి వెళ్ళిపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు ప్రమోషన్ రికమెండేషన్ రిజెక్ట్ చేశారు? అంత అవసరం ఏమొచ్చింది? లక్ష్మి ముందు నువ్వు రిలాక్స్గా ఉండు. అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఏం కాలేదని మీరు చెప్తున్నారు, కానీ నా బాధ నాకు తెలుసు. దయచేసి అదేంటో నేరుగా చెప్పండి. నువ్వు ఈరోజు ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా జరిగాయి. మా అమ్మ క్యారేజ్ తీసుకొచ్చింది. కానీ ఇదంతా సాధించడానికి గల కారణం నీకు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందని తెలుస్తుంది. ఈరోజే నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. చాలా సంతోషం సార్. మంచిదమ్మా, మీ అబ్బాయి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. దానికి మీ సపోర్ట్ ఉంది. మీ వల్లే ఈరోజు మీ కొడుకు ప్రమోషన్ వచ్చిందనడంలో సందేహమే లేదు. ఇది జరిగింది. ఆవిడ ఏ ఉద్దేశంతో క్యారేజ్ తెచ్చిందో తెలియదు, కానీ నేను మా అమ్మ తెచ్చిన క్యారేజ్ తినలేకపోయాను. అందుకే ప్యూన్కి ఇచ్చి వేరే ఎవరికైనా ఇవ్వమని చెప్పాను. ఈసారి వస్తే మాత్రం ఇంకోసారి రావద్దని చెప్తాను. ఒక్కసారి ఆఫీస్లోకి ఎంటర్ అయితే ఫోన్ చూడడమే కుదరదు. ఎవరెవరి స్టేటస్ మిస్ అయ్యానో ఏంటో. ఇప్పుడు రిలాక్స్ గా చూసుకోవచ్చు. నిఖిల చేస్తుంది. నిఖిల, అఖిల ఆఫీస్ నుంచి బయలుదేరావా? స్టార్ట్ అయ్యాను. ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు, పొద్దున్నుంచి ఇంట్లో కూర్చొని చదివి చదివి బోర్ కొట్టింది, అందుకే నీకు కాల్ చేశాను. నీ పని బాగుంది. బోర్ కొట్టిందని నాకు ఫోన్ చేసావా? ఇంకో అరగంటలో ఇంటికొస్తే అప్పుడు ఎలాగో నా బుర్ర తింటావు కదా, అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలా నువ్వు? నీకు ఫోన్ చేశాను చూడు, నాకు బుద్ధి లేదు.